జీవితం నేర్చుకుని లాయర్ అయింది సార్. ఆ తర్వాత ఎంత చేసినా మా అమ్మకు బ్యాంక్ లో ఉద్యోగం రాలేదు సార్. లాయర్ కి బ్యాంకులో ఉద్యోగం ఇవ్వలేదా? ఎక్కడికి పోతుందిరా మన దేశం? ప్రస్తుతం చిన్న సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేస్తుంది సార్. జడ్జిగా పనిచేస్తుంది సార్. జడ్జి ఒకసారి మా అమ్మ పెరుగు పచ్చడి పెట్టుకుని పెళ్లికి పోతా ఉంటే అక్కింటి అంటే వచ్చి పెళ్లికి పోతున్నామని క్రూరంగా అడిగింది సార్. ఆ అవమానం తట్టుకోలేక మా అమ్మకి అక్కడికక్కడే బీపీ డౌన్ అయింది సార్. ఇంకా మేము వెంటనే తొందరగా మా అమ్మ తీసుకొని పక్కనే ఉన్న సెల్ టవర్ మీదకి ఎక్కించినాం సార్. అంతే దేవుడి దేవల్ల మా అమ్మ బీపీ అప్ అయింది సార్. టవర్ మీదకి ఎక్కించారు కాబట్టి బీపీ అప్ అయింది, లేకపోతేనా ఓ మై గాడ్. మా నాన్నకు నిరుద్యోగి సార్. ఎంతో కష్టపడి చదివి ట్రైన్ లో కండక్టర్ ఉద్యోగం సంపాదించి నానంటే గిట్టనాలు ఆ కండక్టర్ జాబ్ నుంచి పీకించి ఫ్లైట్ లో పైలట్ గా పనిచేస్తాడు అంగనాయాలు. కాలక్షేపం కోసం కింద తిరిగేటోడిని వాళ్ళ పైసాచికత్వంతో పైన తిరిగేటట్టు చేసిండు సార్ ఆ గిట్టనాలు. ఒక మనిషిని పని కూడా సక్రమంగా చేసుకొని కిందకి పైకి తిప్పుతూనే ఉంటారు.